ఒక అద్దరిపోయే ఇంటర్వ్యూకి వచ్చాం. తిమ్మరాజుపల్లి టీవీ అంట. ఈ శివరాత్రికి సతీష్ కి కాసులేండా ఈ ఊరికి టీవీ తీసుకొని వస్తాడు. పెళ్లి పుస్తకం సినిమా ఉంటే తీసుకుందా? ఏమిరా అదేనా గోల్డ్ వేసుకుని గుద్దుకుంటారు చూడు. ఆయన తర్వాత పేరు మర్చిపోయాడు. టేస్టీ రాజు ఛానల్కి వచ్చి అంత దూరం నుండి ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళ పేర్లు కూడా తెలియకుండా మీరు ఇలా సరే సబబు కాదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మీ నాన్నగారు ఏమన్నా వేదాంత అమ్మా అంటే వేద జలంధర్ అని పేరు పెట్టారు. బాగానే ఎక్స్ట్రా ఈ సెటప్ లో నాన్ వెజ్ తినకుండా కూర్చోవడం అనేది కొంచెం బాధాకరమే. ఇదొక హఠాత్ పరిణామం. బ్రో కళ్ళు అది అప్పుడు చూద్దాం. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. కాదు, హీరోయిన్ అంటే బ్యూటీ అంటారు కదా, మీరు న్యాచురల్ గానే బ్యూటీ ఉన్నారు. ఎందుకలా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. లవ్ బ్రేకప్ అయిందని కళ్ళు తాగా బ్రో నేను. డబ్బులు లేక ఏంటి బ్రో అంత మాట అన్నావు? తాటి చెట్లు అన్ని ఉంటే తాళ్ళు అంటాం. మీ ఇంట్లో అందరు వెళ్ళి చూడొచ్చు. ఏం షోమా నీకేం కేసరి కావాలా? పెళ్లి పుస్తకం సినిమా ఉంటే తీసుకుందా? మంచి సస్పెన్స్ డ్రామా ఉంటది ఈ సినిమాలో. మీ పక్క ఊర్లోనో పక్కింట్లోనో జరిగే స్టోరీలానే ఉంటది. టీవీలో డాష్ పెడితే ఊరికే నోట్కొచ్చినట్టు మాట్లాడితే కర్తలు వాగిపోతాయి. ఏప్రిల్ 17th రిలీజ్ అవుతుంది. మీరు చూసి నచ్చుతుందని ఆశిస్తున్నాము. వచ్చే శివరాత్రి లోపల టీవీకి సంబంధించిన ఆకృతులు తెచ్చి పంచాయతీలో పెట్టకపోతే దీని అక్క ఒంటి మీద నువ్వు బాగా కూడా తిరుగుతాం. టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా. టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా. హే గైస్, వెల్కమ్ టు టేస్టీ రాజా ఛానల్. అట్ ప్రెజెంట్ మనం అయితే ఒక అద్దరిపోయే ఇంటర్వ్యూకి వచ్చాం. తిమ్మరాజుపల్లి టీవీ అంట. అంతకంటే ముందు హైదరాబాద్ నుంచి ఎక్కడో 60 కిలోమీటర్ల దూరం ఉన్న ఏతవనం అనే ప్లేస్కి వచ్చాం. ప్లేస్ అయితే అద్భుతంగా ఉంది. మీరు విజువల్లో చూడొచ్చు. నేను చూపిస్తా విజువల్లో ప్లేస్ ఎలా ఉంది ఏంటనేది విజువల్లో మీరు క్లియర్గా చూడొచ్చు. ఈత కళ్ళు కళ్యాణ్ లేదు అంటే మనం వద్దన్నారంట. మరి మన వాళ్ళు తాగుతావు ఈత కళ్ళు? ఇప్పుడు కాదన్న, మంది ప్యూర్ ఫ్యామిలీ. ఓకే. తిమ్మరాజుపల్లి టీవీ అనే మూవీ టీంతో ఉన్నాం. మెయిన్ చెప్పాల్సింది ఇక్కడ విషయం ఏంటంటే, హీరో కంటే ముందు నేను ఒకరిని ఎలివేట్ చేయాలి. తేజ భయ్య. తేజ ఎవరు అంటే, మీరు చిత్తూరు స్లాంగ్ లో చిత్తూరు కుర్రోడు అని ఉంటాడు అనమాట. మనోడు యూట్యూబర్. మా యూట్యూబర్ కేటగిరీ నుంచి ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ భయ్య. నా రెమ్యునరేషన్ నాకు ఇచ్చే చెప్పు ఏది చెప్తున్నావు? ఇస్తలే మళ్ళీ ₹1 కదా ఇస్తలే. నీ సినిమా బడ్జెట్ అంతేగా భయ్యా? 3 కోట్లు బడ్జెట్. పెడతా. సో ఆయన తర్వాత పేరు మర్చిపోయాడు. టేస్టీ రాజు ఛానల్కి వచ్చి అంత దూరం నుండి ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళ పేర్లు కూడా తెలియకుండా మీరు ఇలా సబబు కాదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. కాదు అయినా పర్లేదు. మనం ఫుడ్ తింటూ మాట్లాడదాం. పేరు చెప్పండి. మీ పేరు ఏంటి? ఆడియన్స్ చెప్పండి. టేస్టీ రాజా ప్రేక్షకులందరికీ నా పేరు వేద జలంధర్. నేను ఈ సినిమాలో హీరోయిన్ గా చేశాను. ఇది మిగతా మీరు చెప్తారా? అది కూడా నేనే చెప్తాను. మీ నాన్నగారు ఏమన్నా వేదాంత? మీ నాన్నగారు ఏమన్నా వేదాంత అంటే వేద జలంధర్ అని పేరు పెట్టారు. బాగానే ఎక్స్ట్రా నేర్చుకున్నాడా అని? నేనే కాదు ఫుడ్ పెట్టి ఆకలి తీరుస్తాను. వేద జలంధర్ గారు మనతో ఉన్నారు. మన సాయి తేజ బ్రో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. హాయ్ బ్రో. మా ఇద్దరు ఎలా ఉంటదంటే, ఈయన మెసేజ్ పెట్టిన 5 నిమిషాలు నా మెసేజ్ పెట్టిన 5 నిమిషాలకి ఈయన మెసేజ్. ఈయన ఎంత బిజీలో ఉంటాడో నాకు తెలియదు. సినిమా ఎంత బిజీలో ఉన్నాడో నాకు తెలియదు. నేను మెసేజ్ పెడితే ఇమీడియట్లీ రిప్లై అవుతుంది. బ్రో ఎలా పాసిబుల్ బ్రో? అంటే ఇంత బిజీ షెడ్యూల్ ఎలా చెప్తున్నారు రిప్లైలు? యూట్యూబ్ లో చెప్తాడు. వెరీ హ్యాపీ. ఈయన కిరణ్ అబ్బవరంకి ఒకప్పుడు కెమెరా అసిస్టెంట్ గా కూడా చేశారు. ఒక సీన్ మాత్రం చాలా మ్యాజిక్. ఆయన రీల్స్ లో ఉంటది, ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఉంటది.
తిప్పుతాడు అనమాట కిరణ్ కాదు కెమెరాని. సో అది చాలా మంచి రీల్, అది ఒకసారి చూడండి బ్రో. వెరీ హ్యాపీ బ్రో, అంటే అక్కడి నుంచి ఆ స్ట్రగుల్ పడుతూ ఇక్కడికి రావడం చాలా హ్యాపీ. నీ ఒపీనియన్ షేర్ చేసుకో బ్రో. థ్యాంక్ యూ తమ్ముడు. అంటే ఇంకా అందరు నువ్వు కూడా యూట్యూబ్ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఒక ఛానల్ పెట్టుకొని ఇంత బాగా గ్రో అవుతూ నీకంటూ ఒక మార్క్ సెట్ చేసుకొని ఇంతమంది సబ్స్క్రైబర్స్ నేను ఇది చేసుకొని మంచిగా అవుతున్నావు. వెరీ హ్యాపీ ఫర్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ నన్ను నా ఫస్ట్ సినిమాకి నన్ను గుర్తుపెట్టుకొని పాపం పిలిచి నువ్వు నన్ను ఇంటర్వ్యూ సెట్ చేద్దామన్నా అని పిలిచాను. అంటే ఏదో కొంచెం కొత్తగా చేయాలని అనిపించే ఇంత దూరం మేము కూడా ట్రావెల్ చేసుకుని వచ్చి ఏదో చేద్దాం అన్న. ఇప్పుడు ఈయన హిట్ అయ్యాడు అనుకోండి, ఇంకో 10 మంది జీవితాలు బాగుపడతాయి మాలాంటి వాళ్ళు. ఇప్పుడు మేము కూడా ఆర్టిస్టులు అవుదామనే కదా ప్రయత్నం. ఒక కొత్త ఇప్పుడు ఒకప్పుడు కిరణ్ అన్న ఒక 5 years బ్యాక్ వచ్చాడు, ఇంతమందిని తీసుకొస్తున్నాడు. సో ఇప్పుడు ఈయన ఒక హిట్ కొట్టాడు అనుకోండి, ఈయన ఇంకో 10 మందికి ఇంకో 100 మందిని ఈయన తీసుకురాగలడు. సో ఆ స్కోప్ మీద ఆ చిన్న స్వార్థం, ఇంకో 10 మంది బతుకుతారనే ఒక స్వార్థం మీదే ఇంత దూరం వచ్చి ఏదో చేద్దామని ప్రయత్నించాం అంతే, ఇంకేం లేదు. ఇంత మాట్లాడి మిమ్మల్ని సాగొడుతున్నా. మంచి ఫుడ్ అయితే తీసుకొచ్చా, వెజ్ పెట్టట్లేదు మీరే. సో అన్న నాన్ వెజ్ అంట కదా నువ్వు వెజ్ అసలు తినమంట నాకు తెలుసు కదా. కాదు వద్దులే బా. ప్రదీప్కి ఇంట్రడక్షన్ ఇవ్వవా? ప్రదీప్ నేనే ఇస్తా, ఆయన పేరు మర్చిపోయే లోపల. పేరు మర్చిపోలా, తింటూ మాట్లాడదాం కదా అని ప్రదీప్ అన్న. ఓకే ఓకే. సో నువ్వు నాన్ వెజ్ నువ్వు ఎత్తునో ఏదో ఆఫీస్ మానేసావు ఈ మధ్య కాలంలో నాకు తెలిసింది. నిజమా అబద్ధమా? 100 ఆఫీస్ మానేసాయి. ఒకే ఆఫీస్ అండి ఒకప్పుడు మా ఇద్దరు. మీరు ఈ మధ్యన హనుమాన్ దీక్ష కూడా తీసుకున్నారంట, సినిమా కోసమేనా? సినిమా కోసం కాదు, మామూలు తీసుకుంటావంట. ఓకే. అదే ప్రాసెస్ లో సినిమా కూడా. కాదు, కిరణాభవరం గారు కూడా హనుమాన్ దీక్ష ఎక్కువ తీసుకుంటారు కదా, ఎక్కువ హనుమంతుడిని నమ్ముతారు అని. హనుమాన్ భక్తులం. ఓకే. ఇదో తను కూడా హనుమాన్ భక్తురాలు, మా బావ కూడా హనుమాన్ భక్తురాలు, మనోడు హనుమాన్కి అందరూ భక్తులు. అందరూ భక్తులే, నేను శివ భక్తుడిని. ఐఎమ్ శివ. వెరీ గుడ్. లార్డ్ శివ లేదు మారిపోవడం కాదు, శివుడు భక్తులైనా శివుడు అల్టిమేట్. అందరూ ఇట్స్ పవర్ ఆఫ్ నేచర్ అంతే. మేము శివుడు భక్తులు. చూసారా టాటూతో కూడా చెప్తున్నా. అంటే ఇప్పుడు నాన్ వెజ్ తినక ముందు చెప్తున్నా ఎవరికైనా, అంటే ఇది నేను ఇక్కడ పర్సనల్గా దేవుడు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. ఒక నాన్ వెజ్ తినకముందే ఎవరైనా శివభక్తులు కానీ ఎవరైనా ఒక మ్యాజిక్ చూడాలి వాళ్ళ లైఫ్లో అంటే గో టు తిరునామలే, అరుణాచలం పొండి. ఖచ్చితంగా మీ లైఫ్లో మ్యాజిక్ చూస్తారు, నేనే నిదర్శనం. అరుణాచలం వెళ్ళకముందు ఒక లెక్క, వెళ్ళి వచ్చాక ఒక లెక్క. సో విజిట్ వన్స్, వెళ్ళి వచ్చాక ఆ మ్యాజిక్ తెలుస్తుంది. ఏమంటే నా పర్సనల్గా చెప్తున్నా, ఈ దేవుడు టాపిక్ వచ్చింది కాబట్టి. అండ్ అరుణాచలం టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, మా సినిమా అయిపోయిన షూట్ ర్యాపప్ అయిన నెక్స్ట్ డేనే మేమందరం అరుణాచలం పోయి విజిట్ చేసాము, గిరి ప్రదక్షిణ కూడా చేసాము. దెబ్బకి మెంటల్ ఎక్కిపోయింది. వెళ్ళొచ్చాక మ్యాజిక్ వేరే ఉంటుంది బ్రో. ఓకే. అప్పటిదాకా మేమందరం అంటే నాకు తెలిసి తను నేను ఇంకొక 2 ఫ్రెండ్స్ వెళ్ళడానికి ట్రై చేసాం, కుదరలేదు. మా సినిమా షూట్ అయిపోయింది, అలా కుదిరింది. శివ ఆజ్ఞ లేదునే శివ కొట్టదు. సో ఆయన ఆజ్ఞ లేదే నేను 3 months నుంచి అనుకుంటే మొన్న వెళ్ళా. అంటే నేను ఎవ్రీ 2 monthsకి పోయేవాడిని. అంటే నాకు అది ఒక ఎలా అయిపోయిందంటే, ఒక వెకేషన్ మూడ్కి అందరూ గోవా ఎలా వెళ్తారో నాకు అలా అయిపోయింది బ్రో. 2 monthsకి ఒకసారి పోవడం, వచ్చేయడం, హైదరాబాద్ నుంచి టికెట్ కొట్టడం, బస్సు వెళ్ళడం, గిరివేషన్ చేయడం, మళ్ళీ రావడం. సో పోయినప్పుడు అందరం కలిసిపోతాం. ఓకే డన్ బ్రో. ఓకే, మీకు వెజ్ ఫుడ్ అయితే తీసుకొచ్చాను. మీకు ఇదేంటిది? పలావ్ బ్రో, పన్నీర్ పలావ్. ఫస్ట్ చపాతీ తిందాం కదా. చపాతీతో నాన్ వెజ్ స్టార్టర్లో తీసుకొచ్చా, అందుకని ఆలోచిస్తాను. పర్లేదు, ఏదో ఒకటి పెట్టి షాక్ లేకుండా. సెటప్ లో నాన్ వెజ్ తినకుండా కూర్చోవడం అనేది కొంచెం బాధాకరమే. కాబట్టి మీరు ఒక దీక్షలో ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. అది దైవేచ్ఛ అంతే. బట్ సినిమా హిట్ కొట్టాక మళ్ళీ ఈడ పార్టీ చేసుకుందాం, నాన్ వెజ్ తో చేసుకుందాం. బ్రో కళ్ళు అది అప్పుడు చూద్దాం. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ఇది గోదావరి నుంచి మీకు కాజు బిర్యానీ అండ్ స్టార్టర్లు కూడా తెప్పించా. మీరు వెజిటేరియన్ అని, హనుమాన్ భక్తులని. సో నేనైతే నాన్ వెజ్ హ్యాపీగా తింటా, ఇక్కడే తయారు చేయించా. హ్యాపీగానే తిను బ్రో, మేమేమనుకోలే బ్రో. మళ్ళీ మీరు ఏమనుకుంటారు? నాన్ వెజ్ మన పర్లే కదా, అనుకున్నా తింటారు కదా అసలు ఆ విషయంలో అయితే నో డౌట్. బ్రో చెప్పండి బ్రో, మీ స్ట్రగల్స్ ఏంటి అసలు తిమ్మరాజుపల్లి టీవీ ముందు వరకు మీ లైఫ్ ఏంటి? స్ట్రగుల్ అంటే బ్రో అందరూ కష్టపడి వస్తారు, మనం అట్లే కెమెరామెన్ గా అసిస్టెంట్ కెమెరామెన్ గా ఉంటూ హీరో అవ్వాలని
ఎక్కడో ఊరు గుంటకల్ నుంచి హైదరాబాద్ వచ్చి ఇలా అన్ని సినిమాలకి అసిస్టెంట్ కెమెరామెన్గా అలా ఇలా వర్క్ చేసుకుని ఎన్ని సినిమాలు చేశారు బ్రో అసిస్టెంట్ కెమెరామెన్? ఆల్మోస్ట్ ఒక 22 సినిమాలకి నేను అసిస్టెంట్ కెమెరామెన్గా చేసింటా. ఆల్మోస్ట్ కిరణ్ సినిమాలన్నిటికీ నేను అసిస్టెంట్గా చేశాను. ఆ ప్రాసెస్లో కిరణ్ పరిచయం. సో నా లైఫ్ని నా జర్నీని అలా మార్చేసింది ఒక్కసారిగా. అసలు కెమెరా వైపు ఇలా ఎందుకు వెళ్ళావు? కెమెరా అంటే నేను షార్ట్ ఫిలింలు చేసేవాడిని బాగా. నేనే చేసుకునేవాడిని, నేనే డైరెక్ట్ చేసుకునేవాడిని, నేనే కెమెరా పెట్టుకునేవాడిని, నేనే యాక్ట్ చేసుకునేవాడిని. అంటే ఎన్ని షార్ట్ ఫిల్మ్ చేశారన్నా? చేసా ఒక 8 ఏమో చేసా. ఓకే. అట్లా నేనే చేసి నేనే పేర్లు అలాంటివి చెప్తారా? పేర్లు అలాంటివన్నీ చెప్పకూడదు బయటకి ఇప్పుడు. హీరో అయిపోయారు కదా హీరో గారు. అలా అని కాదు, కొన్ని నాకే నచ్చగా తీసేయడం జరిగినాయి. కవర్ సాంగ్లు చేసా, అన్నీ ఉన్నాయి బ్రో. హీరో అని నోటెడ్ వచ్చిన తర్వాత షార్ట్ ఫిల్మ్ అన్ని ప్రైవేట్ లో పెడతారు బ్రో. నేను చాలా మందిని చూసా బ్రో. లేదు నేను అవ్వకముందు ఆ ప్రాసెస్ లోనే అప్పుడే తీసేసేవాడిని. మా కెమెరామెన్ చూపించా ఒకసారి 2-3. ఏంద్రా ఇట్లా తీస్తావు అని తిట్టాడు. అయ్యో ఇదేదో కొంచెం మొదటికే మోసం వచ్చేలాగా ఉందని తీసేసా అప్పుడే. భయా నేను ఇంకోటి చెప్పనా, నేను కూడా షార్ట్ ఫిల్మ్ నుంచే వచ్చా, డైరెక్షన్ చేసుకుంటూ వచ్చా. నాట్ యాక్టర్, డైరెక్షన్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చా. మీరేమైనా షార్ట్ ఫిల్మ్స్ చేశారండి? తినండి, పర్లేదు ఏం కాదు, తినండి ఏం కాదు. నువ్వేమవుతామని వచ్చావు బ్రో? నేనా డైరెక్షనే బ్రో. డైరెక్టరేనా? కాకపోతే నేను ఇది ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ జనాల్లో నోటెడ్ అవ్వాలి, ఒక సర్కిల్ పెంచుకోవాలి, అదే ఉద్దేశంలో ఇది ఎంచుకునేది తప్ప. అండ్ ఇంట్రెస్టెడ్ ఆల్సో, అంటే ఫుడ్ అంటే నాకు ఇంట్రెస్ట్, ఫుడ్ వీడియోలు చేయడం అంటే నా ఇంట్రెస్ట్. చిత్తూరు అన్నకి ఒకరిని ఏకపడేయడం ఎలా ఇంట్రెస్ట్, నాకు అలా ఇంట్రెస్ట్ అనమాట. వీడియోలు చూడలేదా? దాంట్లో ఎవరిని ఏకపడేసాను బ్రా, నాకు ఒక ఆన్సర్ మీరు చెప్పాలి వెళ్ళేలోపు. చెప్పు. ఆఫీస్ ఎందుకు మానేరో ఆన్సర్ చెప్పండి, నేను అదే కొనుక్కుంటాను. నాకు వేరే చోట జాబ్ వచ్చింది, నేను వెళ్ళాను. ఏ జాబు? ఏదో ఆర్ట్స్ జాబ్ వచ్చింది. వచ్చిందా? అదే. సో ఇంత అయింది కదా, మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నేను ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశానండి, కరెంట్ చేశాను. చాలా మంచి సబ్జెక్ట్స్ అవి. ఫిల్మ్ ఫెస్టివల్స్కి పంపడానికి చేసాము, కాకపోతే అవి రిలీజ్ అవ్వడానికి కుదరలేదు. అక్కడక్కడే తిరుగుతూ అలానే ఉండిపోయినాయి. ఇంకా మనల్ని బయట ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి బయటకు రాకపోతే? అందుకని సినిమాలో బయటకి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఆపర్చునిటీ రావడానికి థియేటర్ జాయిన్ అయ్యి కోర్స్ చేసి ప్లేస్ చేసి ఇప్పుడు సినిమా చేశాను. కాదు, హీరోయిన్ అంటే బ్యూటీ అంటారు కదా, మీరు న్యాచురల్ గానే బ్యూటీ ఉన్నారు ఎందుకలా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. చాలా బాగుంది బ్రో. అంటే హీరోయిన్ మేము మాట్లాడకూడదా ఏంటి? మీరే మాట్లాడుకోవాలి, మీరే పొగడేసుకోవాలా? కాదు బ్రో, అలా కాదు బ్రో. హీరోయిన్ ఫుడ్ పెట్టావు, కడుపు నింపుతున్నావు. మీరు మాట్లాడుకోండి, మీరు కానివ్వండి. ఓకే, హ్యాపీయా? కంటిన్యూ బ్రో. సరే మేడం, మీతో 1 minute లో మాట్లాడదాం. వీళ్ళు ఇలా ఇబ్బంది పెడుతున్నారు కదా. వెళ్ళిపోతానండి, తొందర తినేసి వెళ్ళిపోతా. తినొద్దా? ప్లేట్ పట్టుకొని వెళ్ళిపోతా. బ్రో నీకు మనసు నచ్చి మాట్లాడు. ఆయనండి, ఆయన కన్యాటర్ పర్సన్. బ్రో మీ గురించి చెప్పండి బ్రో, మీ స్ట్రగుల్స్ ఏంటి, అసలు ఏంటి బ్రో? అసలు అంత భయపెట్టారా మిమ్మల్ని? నేను థియేటర్ ఆర్టిస్ట్ నే. ఓకే. చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నా, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశా. ఓకే. అవన్నీ అప్పుడే తీసేశారు బయటికి కూడా, యూట్యూబ్ నుంచి. బ్రో ఎందుకు బ్రో అందరూ తీసేసానని అంటున్నారు? బేసిక్లీ అప్పటి కంటెంట్ అట్లా ఉండే. నేను ఏదో లవ్ స్టోరీస్ ఇవన్నీ చేయకుండా డిఫరెంట్గా థ్రిల్లర్స్ ఇవన్నీ తీసామన్నమాట. సో అవి ఎక్కువ చూసేవాళ్ళు కాదు, సో కంటెంట్ కూడా తీసేశారు. బ్రో పెద్ద ఫీల్ అవ్వలేదు. ఓకే, మీరు పెద్ద ఫీల్ అవ్వలే. నేను నా ఫస్ట్ షార్ట్ ఫిల్మే 5 లక్షల వ్యూస్ వెళ్ళాయి. ఇప్పటికీ ఉంది లైవ్ లో, ఇప్పటికీ లైవ్ లో ఉంది. డైరెక్ట్ చేసింది చిత్రం చెప్పిన ప్రేమ కదా, రైట్ల పేరు కూడా చెప్తా. అంటే 5 లక్షలు ఇప్పటికి షాక్ బ్రో. నాకే 5 లక్షలు వెళ్ళిందా? హీరోయిన్ మానేసావు బ్రో? అంటే ఎందుకు బ్రేక్ ఇచ్చావు? బ్రేక్ ఏం కాదు బ్రో, మనకి సిచ్యువేషన్స్ అని కూడా కాదు. నేను జాబ్ కూడా చేసేవాడిని. అంటే ఫస్ట్ ఇండస్ట్రీలోకి రావాలంటే బలమైన సర్కిల్ ఉండాలి బ్రో, లేకపోతే నలిగిపోతాం ఎవరోని. ఇప్పుడు ఈయనైనా నలుపుకొని వచ్చాడు, ఒక 10 years 5 years 6 years ఉందన్న, 8 years. ఆయన హీరో అవుదామని వచ్చి యూట్యూబ్ నుంచి కంటెంట్ చేసుకుంటూ ఎంతో నలిగి వచ్చాడు. సో మీరు థియేటర్ ఆర్టిస్ట్, మీ ఇద్దరు కూడా నలుపుకుంటూ వచ్చారు. సో నేను ఆ నలిగిపోవడానికి
నేను ఫస్ట్ ఇష్టపడలా, నా మనసు యాక్సెప్ట్ చేయలే. పగడ్బందీగా ప్లాన్ చేశారు. అంటే నలిగిపోయానంటే బ్రో, నలిగిపోయాను మీన్స్ ఏంటంటే ఒక రెవెన్యూ సోర్స్ లేకపోతే బతకలేం బ్రో. అబ్సల్యూట్లీ. అవి ఇబ్బంది పడిన రోజులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. నేను అది సేఫ్ జోన్లోకి వెళ్ళా బ్రో. ఫస్ట్ అలా ఇబ్బంది పడాలనుకోలే, మీరు చాలా తెలివిగా ప్లాన్ చేశారు. ఫస్ట్ ఇబ్బంది పడాలనుకోలే. సో ఒక మంత్లీ ఒక ఎర్నింగ్ ఉండాలి. ఇబ్బంది పడ్డా 1-2 months ఇబ్బంది పడ్డా కాదంటే అది పెద్ద ఇబ్బంది కాదు బ్రో. ఇప్పుడు అన్న కష్టంతో చూసినా మీ కష్టంతో చూసినా నాకు అది పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఆయన ఉన్నాడు శుభ్రంగా యూట్యూబ్లో వీడియో పెడతాడు, 3 లక్షలు వచ్చిందంటే 12,000 వస్తుంది చాలు. మీకు తెలుసో తెలీదు యూట్యూబ్ రెవెన్యూ గురించి, తెలియదు వాళ్ళకి చెప్తాను. ఇది క్రిస్పీ కార్న్. ఓకే వేసేద్దాం. మీకు నచ్చింది ఏంటి? సో బ్రో మీరు ఈత కళ్ళు తాటికళ్ళు ఎప్పుడైనా తాగడం జరిగింది? అంటే ఇక్కడ ఫేమస్, ఈతవనంలో చాలా ఫేమస్. అంటే ముందు ఎప్పుడైనా తాగారు? ఈతవనంకి నేను రావడం ఫస్ట్ టైం కానీ ఇక్కడ తాటికల్ల ఈతకళ్ళు, ఇక్కడ ఈతకల్లు మా ఊర్లో ఉంటది. మా ఊరు గుంటకల్లు. గుంటకళ్ళు, గుంటకల్లు, ఈతకళ్ళు, తాటికళ్ళు, గుంటకళ్ళు గుర్తుపెట్టుకోండి. చెప్పేది నేను గుంటకల్లో మేము పొద్దున్నే మా ఫ్రెండ్స్ అందరు లేచి 6 o'clockకి పోయినాం. లేచి ఊరు బయట తిమ్మాపురం అని ఉంటుంది. తిమ్మాపురం ఓకే. తిమ్మాపురం బండిలో వెళ్ళిపోయి మంచి తాటికాయలు దింపి పొద్దున్నే ఒక జగ్గు 4-5 జగ్గులు అమ్ముతారు బా. జగ్గులు వెయిట్ ఇట్లా బఠానీలు ఉంటాయి బా, పప్పులు కారం సాల్ట్ వేసి పెడతారు బా. పొద్దున్నే 6 గంటలకి వెళ్ళి 7 గంటల వరకు తాగి మంచిగా కళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు. ఇక్కడ ఈతకలు దొరుకుతుంది, మా సైడ్ తాటికలు దొరుకుతుంది. నేను తాగకపోయినా ఆ పల్లీలు ఇస్తే చాలు బాగుంది, మీతో కూర్చొని తింటాం. ఎంత సూపర్ ఉంటుంది. జగ్ ఎంత? జగ్గు 20 రూపాయలు. మేము పోయేటప్పుడు ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. అన్న నువ్వు ఎప్పుడు ఒక జానర్ లేదు. నేను ఎప్పుడు తాగలను. ఎప్పుడంటే 2021లో తెలంగాణలో షూటింగ్ ఉంది. ఆడ వెళ్తే ఈ కళ్ళు తాగేవాళ్ళు అడిగా. తెలంగాణలో ఎక్కడ? నాగారం. బ్రో మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు, తెలిస్తే కొడతారేమో. అది చెప్తా, లవ్ బ్రేకప్ అయిందని కళ్ళు తాగా బ్రో నేను. డబ్బులు లేక ఏంటి బ్రో అంత మాట కోసం ఎక్కువ కళ్ళు అప్పుడు తాగా ఎప్పుడు తాగలే, తాగాలనిపించింది తాగా. లవ్ బ్రేకప్ అయిందని ఏం చేస్తా చెప్పండి. నేను కూడా అడిగా తాగితే దీని బెనిఫిట్ ఏంటంటే కడుపు అంతా క్లీన్ అవుతుంది, మంచిగా అంటే దానికోసం తాగా. అంతేగాని మత్తు కోసం కావద్దు. ఇబ్బంది పడ్డారు కదా 2-3 రోజులు? అట్టే తాగింది ఒక గ్లాస్ వెళ్ళి. అయినా జగ్గుల్లో మగ్గుల్లో ఏంటి ముంతల్లో ఇస్తారు కదా కళ్ళు. కొన్ని ప్లేసుల్లో అలా ఉంటాయి. మా సైడ్ జగ్గే జగ్గులో ముంతలో ఉండి జగ్గులో నింపి తీసుకొని వచ్చేస్తారు. బ్రో మీకే అన్నట్టు మర్చిపోయా, మీకేం లవ్ స్టోరీలు ఉన్నాయా? ఉన్నాయి. అది ఎన్ని లవ్ స్టోరీలు? బ్రేకప్? అన్ని బ్రేకప్లే. అన్ని బ్రేకప్లే. అవునా బ్రో? ఎవరు రాలే నీకు ఇలాంటి మహాలక్ష్మి లాంటి అమ్మాయి ఎవరు రాలే మరి? సాయిరామ్. థ్యాంక్ యూ. ఎన్నాళ్ళు బ్రో? మహాలక్ష్మి టైం పడుతుంది. ఏమో పక్కనున్న మహాలక్ష్మి అనుకుంటే మీరేంటి బ్రో ఎలా అన్నారు? టైం పడుతుంది బ్రో, మహాలక్ష్మి అంత ఈజీగా రాదు. నేను నన్ను మహాలక్ష్మి అన్నారని నేను మహాలక్ష్మిని అని చెప్తున్నా. మీరు మాట్లాడే కాంటెక్స్ట్ తో నాకు సంబంధం లేదు. మీరు అలా మీరే దొరుకుతారు. సర్లేండి. నెక్స్ట్ టాపిక్ బ్రో. కాదు మీరు అందరి కళ్ళు కళ్ళు అని అడారు, నన్ను అడారా? కళ్ళు తెలంగాణ చెప్పండి. అంటే అమ్మాయికి అడిగితే బాగోదని నేను అడగలేదు. నేను వేరే చెప్దామని అడిగా, మీరు అడగండి. సరే కళ్ళు గురించి చెప్పండి. మా ఊరి పేరు మోతే. మోతే? మోతేనా? మోతే. పక్కన మా ఊరికి జైత్యాలకి 1 నిమిషం అన్న తేడా. మధ్యలో ఒక ప్లేస్ ఉంటది, అవే తాళ్ళు. కళ్ళు చెట్లు ఉంటాయి అన్ని. తాళ్ళు అంటారు దాన్ని? తాళ్ళు. ఓకే, ఏదో కొత్తగా ఉంది. తాటి చెట్లు అన్ని ఉంటే తాళ్ళు అంటాం. ఓకే క్యారీ పాపం ప్లీజ్. మా దగ్గర ఆ ప్లేస్ ని తాళ్లలోకి పోయొస్తున్నాను, లేకపోతే తాళ్లలోకి వెళ్దామా అని అంటారు. సో అది మా అక్కడ ఉండే ప్లేస్ వరల్డ్ ఫేమస్ అన్నమాట. ఊళ్ళో చుట్టుపక్కల మాక్సిమం ఊర్లు కళ్ళు కావాలంటే మా ఊరి దగ్గరికి వచ్చి తీసుకొని తాగి హ్యాపీగా వెళ్ళిపోతారు అనమాట. అది ఫేమస్. మీరు తాగుతారా? తాగరా? లేదు, నేను ఎప్పుడు తాగలేదు. కాకపోతే నాకు ఒకసారి చికెన్ పాక్స్ చిన్నప్పుడు వచ్చినప్పుడు నీరా అని ఒకటి. నీరా? ఎస్, కళ్ళులో ఒక రకం తెల్లవారుజామునే తీసేది నీరా అంటారు.
అది ఈవినింగ్ అయితే కళ్ళు కళ్ళు అవుతుంది అవుతుంది స్వీట్ గా. వెళ్దామని చెప్పాను కదా అది తాగడానికి బ్రో. ఎప్పుడు అబ్బా నీరా అంట. ఓహో మార్నింగ్ ఓకే 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 సో చికెన్ పాక్స్ వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు మా తాతలు డాడీలు ఇవన్నీ తీసుకొస్తారు. సో అది తాగేది, కళ్ళు ఎప్పుడు తాగలేదు. కళ్ళు ఈసారి ట్రై చేద్దరు. వీడియో అయ్యాక కావాలంటే తెప్పిస్తాను నేను. నాట్ ఇంట్రెస్ట్. నీరా ఉంటే ఇవ్వండి. నీరే ఉంటే ఓకే ఉంటుందండి, అడుగుదాం ఒకసారి. తీసుకుపోదాం. పొద్దున్నే దొరుకుతుంది నీరా. ఫ్రిడ్జ్ లో పెడితే ఉంటది అన్న, మంచిగా తీయ ఉంటది. ఇంకా నేను తేజ అన్నతో మాట్లాడాల్సిన ఒక విషయం ఏంటంటే నీ యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేసావు అన్న? నీ యూట్యూబ్ జర్నీ నీ గురించే మాట్లాడుతుంది కెమెరా. ఎక్కడ పోయినా కెమెరా నేను ఫాలో అవుతుంది తేజ. పొద్దున్న వద్దాం అప్పటికి అయిపోతుంది. చెప్పు అడుగు. నీ యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేసావు అన్న? అసలు ఎందుకు స్టార్ట్ చేసావు? ఎందుకు మమ్మల్ని ఇలా తినేస్తున్నావు నీ యూట్యూబ్ కంటెంట్ తో? దేనికోసం స్టార్ట్ చేసావు చెప్పన్నా. నేను లాక్డౌన్లో స్టార్ట్ చేశా. 2014-15లో కవర్ సాంగ్లు చేసా, 15 కవర్ సాంగ్లు. ఇంకా కొత్తగా ఏదైనా చేయాలని చెప్పి 2020లో లాక్డౌన్ వచ్చింది. అప్పుడు ఖాళీగా ఉంటాం కదా, సో ఇంకా కొత్తగా ఏదో క్రియేట్ చేయాలని చెప్పి రకరకాల 5-6 చేసా. ఫెయిల్యూర్స్ అయినాయి అన్ని. 5th డబ్బింగ్ వీడియోస్, అది సక్సెస్ అయింది. చిత్తూరు కుర్రాడు. ఒక ప్రయత్నం కాదైతే తమరు అన్ని ప్రయత్నాలు చేసి ఏదో ఒకటి 7 years తర్వాత ఒక పుష్ వచ్చింది. ఓపిక తెచ్చుకొని అన్ని ప్రయత్నాలు చేయడం బాగానే తేజ. ఇప్పుడు కూడా చేస్తూనే ఉండా రకరకాలుగా. ఒక్కోసారి మన క్రియేటర్స్ తెలుసు ఒకసారి పడుతూ ఉంటాం. యూట్యూబ్ వల్ల సినిమా ఇండస్ట్రీకి వచ్చా. ఓకే, ఇది ఫస్ట్ సినిమా అన్న? ఇదే 9th ఫిలిం. 9th ఫిలిం. ఇంకెన్ని సినిమాలు ఉన్నాయి లైన్ లో? ఉన్నాయి, ఇంకా షూటింగ్ అయింది ఒకటే ఉంది, 2 ఉన్నాయి. ఇంకా యాక్టింగ్ చేసిన ఒక 3-4 ఉంటాయి. ఆయన జర్నీ చూడండి, అంత ఇన్స్పిరేషన్. అంటే నేను చెప్తున్నా కదా, ఆ స్ట్రగుల్ ఉంటుంది ఏ యూట్యూబర్కైనా. ఆ స్ట్రగుల్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. నాకు కూడా అదే ఉంది, బట్ నేను కొంచెం సేఫ్ జోన్ లోకి వెళ్ళా. అంత పెద్ద ప్లానింగ్ చేసుకొని వచ్చి మళ్ళీ నాకు కూడా అదే ఉంది అంటే సేఫ్ జోన్ కి అయ్యా బ్రో. రోజు స్ట్రగులే బ్రో. ఎన్ని ప్లాన్లు చేసినా ఇప్పుడు ఈరోజు తెల్లవారు, ఈరోజు షూట్ బ్రో, తెల్లవారు నుంచి ఎన్ని ఫాలోఅప్లు చేయాలి తెలుసా? నేను మామూలుగా చెప్తున్నా వినండి బ్రో. తిడుతున్నారు లే ఓపెన్ చెప్తున్నా. కెమెరామెన్ ఫాలోఅప్ చేసుకోవాలి, కెమెరాను ఫాలోఅప్ చేసుకోవాలి, లొకేషన్ ఫాలోఅప్ చేసుకోవాలి, ఆర్టిస్టులు ఫాలోఅప్ చేసుకోవాలి, వస్తున్నారో రావట్లేదో కాల్ చేయాలి. మళ్ళీ ఆ ఆర్టిస్టులు 10 రోజుల ముందు నుంచి ఫాలోఅప్ చేసుకోవాలి. మిమ్మల్ని కాదులే బ్రో చెప్తున్నా. చెప్పాడు ఒక ఎగ్జాంపుల్. అంటే ఇది ఒక స్ట్రగులే బ్రో. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆర్టిస్టులు రారు కొన్నిసార్లు, వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారు ఉంటారు. అరే బాబు ఫ్రీగా చేయరా, మాది యూట్యూబ్ రా బాబు ఫ్రీగా చేయరంటే రారు. వీడికి వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఇంకోటి ఉంటుంది ఊర్లో టాకు. ఆయన పల్లెటూరు, నాది పల్లెటూరు. ఊర్లో ఎలా ఉంటుంది తెలుసా? అందరివి పల్లెటూరులే. ఊర్లో ఎలా ఉంటుంది తెలుసా? 1,00,000 వ్యూస్ వచ్చాయి అనుకో, వీడికి 1 కోటి రూపాయలు వచ్చేస్తుంది అంటారు. వాళ్ళకి తెలీదు, రియాలిటీ తెలీదు. వాస్తవం అన్న, నీకు పేరు వచ్చిందంటే రియాలిటీ తెలీదు. సో ఇన్ని ఉంటాయి బ్రో. అలాంటి స్ట్రగుల్స్ అన్ని మీ తిమ్మరాజుపల్లి టీవీలో కూడా ఆ కష్టాలు పడ్డారు. ఎందుకంటే మీకు క్యారవన్ లేకపోయినా ఏం లేకపోయినా మీరు ఆ ఇష్టంతో చేశారు. సో ఈ రోజు అందుకు ఈ ప్లేస్లో మీరు ఉన్నారని నా ఒపీనియన్ అనమాట. 100% అంతే. థ్యాంక్ యూ. అండ్ తిమ్మరాజుపల్లి టీవీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అన్న నీకు? సైతేజ్ అన్న ఫస్ట్ సినిమా. ఈ లొకేషన్ ఎలా ఉంది? ఏది ఒక వైబ్, ఒక పల్లెటూరు వైబ్ ఉంది. ఈ లొకేషన్కి వస్తేనే థ్రిల్ అయ్యాం కదా. మేము దారిలో వచ్చేటప్పుడు అదే అనుకుంటా ఉన్నాం. పొద్దున్నే బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళినట్టు వెళ్ళి మంచిగా షూట్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చాను. మా షూట్ అయిపోగానే అందరూ ఫేవరెట్ పార్టీ లాగా ఫీల్ అయిపోయాం, తెగ బాధపడిపోయేవాళ్ళం. ఆ ఊరిని మిస్ అవుతున్నాం ఇప్పటికి. ఇక్కడ రాగానే ఏ ఊరు అన్న? ఆ ఊరు ఏ ఊరు పేరు? తిమ్మరాజుపల్లి, కుప్పం చుట్టుపక్కల పల్లెటూర్లు అనమాట. మా డైరెక్టర్ది కూడా తిమ్మరాజుపల్లినే ఊరు. యాక్చువల్లీ రియల్ ఊరు పేరు అది. పేరు అదే. డైరెక్టర్ గురించి కూడా నేను మాట్లాడాలనుకున్నా. మొన్న కూడా ఆయన ఎమోషన్ అయ్యాడు పాపం, అంత కష్టపడి వచ్చాడు. అసలు డైరెక్టర్ రావాలనుకున్నాడు, అన్ని వర్క్స్ జరుగుతుండడంతో. ఓకే, అందరికి మా డైరెక్టర్ తరఫున హాయ్. హాయ్ అన్న, నేను మిమ్మల్ని కలుస్తా, పర్లేదు రేపే కలుస్తా వీలైతే. మీ CEO గారి గురించి, మా వదినమ్మ గారి గురించి ఏం చెప్తారు బ్రో మీరు? మాకు వదినమ్మ అదే ఏం చెప్తారు బ్రో? ఇప్పుడు మన ఇంట్లో అన్నపూర్ణాదేవి మనకి మంచిగా డబ్బులు ఇస్తుందా, లక్ష్మీదేవి మనకి మంచి జ్ఞానం ఇస్తుందా, సరస్వతీదేవి మనకి మంచిగా చూసుకుంటారా, రాజరాజేశ్వరిది. సో అన్ని గుణాలు ఉన్న ఒక మనిషి మా వదినమ్మ. అదిరిపోయింది, సూపర్ అసలు. షీఈ్ ఏ వెరీ 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 డౌన్ టు ఎర్త్ పర్సన్, వెరీ స్వీట్, చాలా మంచిది. అందరినీ మంచిగా నవ్వుతూ మాట్లాడిస్తుంది, వెరీ స్వీట్ పర్సన్. వాళ్ళిద్దరు అట్లా హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ ఉంటే మాకు అదే కావాలి. వాళ్ళిద్దరు ఎప్పుడు బాగుంటారు.
బ్రో నన్ను కిరణ్ అన్నతో ఒక సినిమాలో కల్పిస్తారు ఎప్పుడు బ్రో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి బ్రో వెయిటింగ్ బ్రో నువ్వు మాట ఇచ్చేసావు కిరణ్ అన్నకు చెప్పావు లేదు నాకు తెలియదు అన్న సాయి అన్న మాట ఇచ్చాడు చాట్ ఉంది పక్కన చాట్ పెడతా గాయస్ పక్కన చాట్ పెడతా స్క్రీన్ షాట్ కూడా పెడతా ఏమన్నా ఇస్తున్నా అని అనలేదు, చూద్దాం బ్రో చెప్తాను అన్నా. చెప్తా అన్నావు రెండు, సరే చేద్దాం బ్రో మనమే కదా అన్నావు. ఈ రెండు గాయస్ పక్కన స్క్రీన్ షాట్ చెప్తా నిజంగా పెడతా గాయస్ ఏం కాదు. పెద్ద స్కెచ్ ఇది. సో ఇప్పుడు బిర్యానీ పెట్టి కుమ్ముతున్నాను. గాయస్ నా దగ్గర చాట్లన్నీ ఉన్నాయి గాయస్, ఏది మిస్ అవ్వలేదు, నో ఇష్యూ. సో చెప్పు క్యారెక్టర్ ఎప్పుడు, మనం సినిమా చేసేది ఎప్పుడు, నాకు క్యారెక్టర్ ఇచ్చేది ఎప్పుడు, రెమ్యునరేషన్ ఇచ్చేది ఎప్పుడు, నేను తీసుకునేది ఎప్పుడు? ఇప్పుడే నేను ఒక స్టెప్ వేసాను. మంచిగా కొరియన్ సినిమా కంటే మంచి షైన్ చేసి బాగా వస్తే ఖచ్చితంగా మన అందరం ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అందరం కలిసి అదే చేద్దాం. అంతే అంటారు. ఓకే సో అన్న సినిమా క్యారెక్టర్ వస్తాడు, మనం చేద్దాం, నో ఇష్యూ. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పు. నేను ఇచ్చే లోపలే నువ్వు ఆల్రెడీ చేసేస్తావు బ్రో, నీ స్పీడ్ కి నేను ఇచ్చుడేంది బ్రో, నువ్వే చేసేస్తావు ఆల్రెడీ. ఇన్ని మాటలు అడుగుతున్నారు కదా, ఒక మాట ఇవ్వండి మాకు, మీరు డైరెక్టర్ నాకు మాకు ఛాన్స్ ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తా బ్రో. ఎవరు హీరో కాదు, ఆన్ రికార్డ్ చెప్పండి. హీరో చెప్పు. నేను హీరో ఎవరు అనుకుంటున్నానన్నా, నేను తరుణ్ భాస్కర్ అన్న. అంటే నేను కథ రాసుకున్నా, కథకి హీరో తరుణ్ భాస్కర్ అన్న అనుకున్నా బ్రో. నువ్వు కూడా ఇంకో సినిమా అంటే నేను ఇప్పుడు రాసుకునే కథకి తరుణ్ భాస్కర్ అన్న అనుకున్నా. రాసుకున్న కథ అనలేదు, మామూలుగా నువ్వు సినిమా చేస్తే మాలో ఎవరు హీరో పెడతావు, మమ్మల్ని మీ ముగ్గురులోనా? సాయి అన్న ముందు నుంచి పరిచయం కాబట్టి ఈయన. అదేంటి తేజ ముందు పరిచయం ఉంటే మాత్రం ఇచ్చేస్తారా? అదే కదా బ్రో, ఇది ఇంకా కాంట్రవర్సీ, నా మీద కాంట్రవర్సీ వదిలేదు బ్రో. మాది ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరు ఫ్యామిలీలో వచ్చి కూర్చొని ప్రశాంతంగా హ్యాపీగా సినిమా చూడొచ్చు. మా దాంట్లో ఎమోషన్ ఉంటుంది, మంచి డ్రామా ఉంటుంది, మంచి సస్పెన్స్ ఉంటుంది, మంచి థ్రిల్లింగ్ ఎపిసోడ్లు ఉంటాయి, అండ్ కొత్త వరల్డ్ ఉంటుంది. మీరు ఎవరైతే 90s 2000 వాళ్ళందరూ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళు సినిమా చూసాక ఒక హ్యాపీ ఫీల్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా సినిమా చూడండి థియేటర్స్లో. April 17th మా తిమ్మరాజుపల్లి టీవీ వస్తుంది, డెఫినెట్లీ పోయి చూడండి. చెప్పండి మేడం, మీరు లాస్ట్ క్లైమాక్స్ ఏదో చెప్పాలి. యా, ఫస్ట్ మీకు థ్యాంక్ యూ మా ఇప్పుడు చెప్పిన కాంటెక్స్ట్కి. అండ్ మా సినిమా ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు, చాలా ప్రేమతోని ఇష్టంతోని చేసాము, అందరం కొత్త వాళ్ళము. April 17th రిలీజ్ అవుతుంది, మీరు చూసి నచ్చుతుందని ఆశిస్తున్నాము. మమ్మల్ని అందరూ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. తిమ్మరాజుపల్లి టీవీ సినిమాలో టీవీ షాప్ నాదే, నా పేరు టీవీ కుమారు. మంచి సస్పెన్స్ డ్రామా ఉంటుంది ఈ సినిమాలో, ఫ్యామిలీతో కలిసి చూడండి. మంచి ఎమోషను, మంచి డ్రామా, విలేజ్ డ్రామా చూస్తుంటారు, మీకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. అది ఈ సినిమాలో. ఓకే, మీరన్నా ఏం చెప్పాలి? ఆ సినిమాని ఖచ్చితంగా చూడండి, తిమ్మరాజుపల్లి టీవీ. మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు. మంచి డ్రామా, సస్పెన్స్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. మీ పక్క ఊరిలోనో పక్కింట్లోనో జరిగే స్టోరీలానే ఉంటుంది. మీకు చాలా జ్ఞాపకాలు గుర్తొస్తాయి, ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. మా సినిమా అయితే ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. చూసి మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. కొంచెం గొంతు బాగాలేదు, అర్థం చేసుకోండి గాయస్. ఓకే అన్న, ఫైనల్గా నువ్వు చెప్పాలని చెప్పు. సో మా తిమ్మరాజుపల్లి టీవీ April 15 రిలీజ్ అవుతుంది. తప్పకుండా నేను ఇందాక చెప్పినట్టే, తప్పకుండా మీ ఇంట్లో అందరు వెళ్ళి చూడొచ్చు. మీ అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, నాన్న, తాతలు అందరు వెళ్ళి చూడొచ్చు. తాతలందరూ వాళ్ళ ఎంగేజ్ గుర్తొస్తుంది, అమ్మలందరికీ వాళ్ళు చిన్నప్పుడు చూసిన టీవీ ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి. సో కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్లీ ఫ్యామిలీ సినిమా, ఎంటర్టైన్మెంట్ కూడా కాదు, మంచి డ్రామా ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ మా టేస్టీ రాజాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేస్తూనే ఉంటారు, చెప్పకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. నేను ఒకటే చెప్తున్నా, ఫైనల్ మాట, April 15 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 5 సినిమాలు చేస్తున్నా, ఫస్ట్ చూసేది మాత్రం తిమ్మరాజుపల్లి టీవీ, గుర్తుపెట్టుకోండి. సో అన్న గెలిస్తే కిరణ్ గెలిచినట్టే, కిరణ్ గెలిస్తే సాయన్న గెలిచినట్టే. ఇంతకు మించి ఇంకా బోర్ కొట్టేసాను మీకు గాయస్. థ్యాంక్స్ గాయస్, నా ఓపిక అయిపోయింది ఈరోజు ఎంత దూరం వచ్చా. థ్యాంక్ యూ.